ఏవైందిరా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమీ లేదమ్మా. సరేరా, నేను పడుకోబెడతాను. అమ్మా, నేను కూడా పడుకుంటాను. సరే. నువ్వు పడుకుంటే నాకు ప్లేస్ సరిపోదు. అమ్మ వాళ్ళు నేనే పడుకుంటాను. అరే, నువ్వు పడుకోద్దు, నేనే పడుకుంటాను. నేనే పడుకు. అయ్యో, చాలు చాలు చాలు. నేనే పడుకుంటాను. నేను పడుకుంటా. ఏ, ఆగండి ఆగండి ఆగండి, గొడవ పడకండి, ఇద్దరూ పడుకోండి. ఇద్దరూ పడుకోవడానికి ప్లేస్ సరిపోదమ్మా. పుట్టక ముందు మీ ఇద్దరూ ఈ కడుపులోనే కలిసి పడుకున్నారు. ఇప్పుడు నా ఒళ్ళో పడుకోబెట్టుకోలేనా? పడుకోండి, రండి. అమ్మా, మేమిద్దరం నీ కడుపులో ఎన్ని రోజులున్నాము? రోజులు కాదమ్మా, ఎన్ని నెలలు అనాలి. వామ్మో, నెలలా? అవును, 9 నెలలున్నారు. అమ్మా, రోజు స్కూల్ బ్యాగ్ మోయాలంటేనే కష్టంగా ఉంది. 9 నెలలు మా ఇద్దరిని ఎలా మోసావమ్మా? కష్టంగా అనిపించలేదా? కష్టంగానే ఉంటుందమ్మా, కానీ ఆ కష్టంలోనే ఇష్టం ఉంటుంది. బిడ్డ కడుపులో పడ్డాడని తెలియగానే ఆ తల్లి పడే సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది. ఆ క్షణం నుంచి ఆ బిడ్డే ప్రపంచం అవుతుంది. పన్నంటి బిడ్డ పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బిడ్డ కళ్ళెలా ఉన్నాయో, ముక్కెలా ఉందో, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయో అని ఆ ధ్యాసతోనే కాలం గడుపుతుంది. నెలలు గడుస్తున్న కొద్దీ కడుపులో భారంతో పాటు బిడ్డ మీద ప్రేమ కూడా పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆ బిడ్డని చూస్తానా అన్న తాపత్రయం కూడా పెరుగుతుంది. ఆడదానికి బిడ్డ పుట్టడం అంటే ఆ తల్లి కూడా మళ్ళీ పుట్టినట్టే. ఆ బిడ్డ స్పర్శ తాకగానే ఆ బాధంతా మర్చిపోతుంది. మీరిద్దరూ బయటే కాదు, కడుపులో కూడా ఎంత అల్లరి చేసేవారో తెలుసా? ఇద్దరిలో ఎవరు తన్నారో కానీ గంటకొకసారి తంతూనే ఉన్నారు. సారీ అమ్మా. ఎందుకురా? చెల్లి తన్నిందో లేదో నాకు తెలీదు. ఒకవేళ నేను గనక తన్నుంటే సారీ అమ్మా. నువ్వెంత బాధపడుంటావో కదా. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు లోపల, పుట్టాక గుండెల మీద తంతుంటే అది తల్లికి బాధ కాదురా, ఆనందంగా ఉంటుంది. మరి మేము కడుపులో ఉన్నాం కదా, మరి మాకు అన్నం ఎవరు పెట్టారు? నేనే పెట్టానమ్మా. కడుపులో మీరు పెరగడానికి, బలం రావడానికి నాకిష్టం లేనివన్నీ మీకోసం తిన్నాను. అసలు నా కడుపులో మీరిద్దరున్నారని నాకు తెలీదు, ఒక్కరే అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా మీద కనికరించి మీ ఇద్దరిని ప్రసాదించాడు. అమ్మా, ముందు అన్నయ్య ఎందుకు పుట్టాడమ్మా? ముందు నేను పుట్టుంటే బాగుండేది కదా. ఎవరు ముందు పుడతారో నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసమ్మా. మేమెప్పుడు పుడతామా, మమ్మల్ని ఎప్పుడు చూస్తావా అని నువ్వెలా అనుకున్నావో, మా అమ్మని తొందరగా చూడాలని కడుపు లోపల నేను కూడా అనుకున్నానమ్మా. అందుకే చెల్లి కంటే ముందు నిన్ను చూడటానికి
నేనే ముందు పుట్టాను. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని మా అమ్మంటే నాకు అంత ఇష్టం. కురిసింది ఈ కన్న తల్లి